పెళ్లి చూపులకు ఒకడు, పెళ్లికి మరొకడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా కానీ ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన. ఉత్తరప్రదేశ్లోని రాయబేరి జిల్లా గ్రామంలోని పెళ్లికి అన్ని సిద్ధం చేసుకుని వరుడి కోసం ఎదురుచూస్తున్న వధువు కుటుంబ సభ్యులు అనూహ్యమైన షాక్ తగిలింది. హర్యానాలోని పానీపత్ నుంచి వస్తున్నాడని ఎదురుచూస్తున్న వరుడి స్థానంలో మరో వ్యక్తి రావడం చూసి, అంటే ఎప్పుడైతే పెళ్లి చూపులప్పుడు చూసిన అబ్బాయి కాకుండా పెళ్లి సమయానికి వేరే అబ్బాయి రావడం చూసి వధువు కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. మధ్యవర్తిగా ఉన్న మహిళను వధువు తల్లిదండ్రులు ఒక యువకుడి ఫోటోను చూపించి పెళ్లి సంబంధాన్ని కుదిర్చారు. పెళ్లి సమయానికి ఆ మహిళ ఎవరైతే మహిళా బ్రోకర్ ఉందో ఆ పెళ్లి సమయానికి ఆ యువకుని కాకుండా వేరొక యువకుని పంపింది. మొదటి చూపిన యువకుడు వేరొకరితో సంబంధం కుదిరినట్టు తెలిసింది. దీనిపైన మధ్యవర్తి అయిన మహిళను నిలదీసిన వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు బదులుగా వచ్చిన పవన్ కుమార్ను, అతడి బంధువులను, మధ్యవర్తిని మొత్తం 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీని నకిలీ మ్యారేజ్ బ్రోకర్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారంటూ బహుశా ఈ వ్యవహారం కూడా అలెంటిదే అయి ఉండొచ్చని పోలీసు అధికారి రాజీవ్ సింగ్ తెలిపారు. పెళ్లి సంబంధం కుదిర్చి డబ్బు బంగారంతో ఉడాయించడమే ఈ తరహా బ్రోకర్ల నిజ స్వరూపమని అధికారి తెలిపారు.